కొంచెం సహాయం చేయండి, ఆకలిగా ఉంది. ఒక్కడు ఏం చేయగలడు? కరోనా వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తున్న దృష్ట్యా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం పూర్తి లాక్డౌన్ ప్రకటించింది. అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. భారత్లో ఇప్పటివరకు 555 కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా చనిపోయిన వాళ్ల సంఖ్య 10కి చేరుకుంది. అతని ప్రయాణం అప్పుడు మొదలైంది, నిరుపేదల సేవ కోసం. కరోనా లాక్డౌన్ ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేశాడు. ఎవరూ లేని అభాగ్యులకు నేనున్నానని ధైర్యం చెప్పాడు. వరద ప్రాంత బాధితులకు తన వంతు సహాయం చేశాడు. మన సరస్వతి ప్లాజాలో ఈ రోజు ఈ చీరల పంపిణీ, బట్టల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఫౌండేషన్ విక్కీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు విక్కీ గోపిరెడ్డి అండి. వరద బాధితులకు సాయం చేయాలి, ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశంతో కోయిలగుంట్ల నుంచి వచ్చాను నేను. సాటి మనిషిని బ్రతుకున్నప్పుడే పట్టించుకొని సమాజంలో ఎవరూ లేని అనాథ శవాలకు అంతిమ సంస్కారాలు చేపించాడు. నిన్న సాయంత్రం ఒక భిక్షాటన చేసే వ్యక్తి ముసలాయన వృద్ధాప్యుడు చనిపోవడం జరిగింది. ఆయన ఈరోజు విక్కీ ఫౌండేషన్ తరఫున అంత్యక్రియలు పూర్తి చేశాం. రోడ్డు పక్కన పడేసిన పసిపాపకు చివరి వీడుకోలు కన్నీటితో జరిపించాడు. ఈ పరిస్థితి మళ్ళీ చూస్తాం అనుకోలేదు, రెండోసారి ఇది. దయచేసి ఇలాంటి దుర్ఘటనలు, ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడద్దు. పసిపిల్లలు ఏం చేశారు? మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే కన్నా మా ఇల్లు తెలుసు, సొంతపేట కోయిలగుంట్లలో. మా ఇంటి దగ్గర ఎట్టు వెళ్ళినా మేము చేస్తాము. ఆపదలో ఉన్న వారికి తోడుగా ఉన్నాడు. ఎమర్జెన్సీలో ఉన్న వారికి రక్తదానం చేశాడు. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశాడు. దయచేసి అందరూ బ్లడ్ ఇవ్వడానికి అందరూ ముందుకు రావాలని. పాజిటివ్, బి పాజిటివ్ అనేది కాకుండా ఆపోజిట్లో కూడా ఇవ్వచ్చు. మీరు దయచేసి రక్తదానం చేయండి, అందరికీ సహకరించండి. నిరాశ్రయులకు అండగా నిలబడ్డాడు. నడుచుకుంటూ వెళ్ళడం ఆయన బాధాకరంగా అనిపించి మేము విక్కీ ఫౌండేషన్ తరఫున ఈ రోజు ఈ ట్రై సైకిల్ ఇస్తున్నాం. రెండు రోజుల క్రితం మట్టి మిద్దె నేలమట్టం కాగా చిన్నారులతో గుడిలో తలదాచుకుని ఆకలితో అలమటిస్తున్నారు. కోవెలకుంట్లకు చెందిన సేవామూర్తి విక్కీ ఫౌండేషన్ అధినేత విక్కీ గోపిరెడ్డి గారు తమ వంతుగా 10 కిలోల కంది పప్పును ఈ కుటుంబానికి ఇవ్వడం జరిగినది. మనసున్న సమాజమే నిజమైన బలమని ఇది మరోసారి రుజువైంది. కొద్దిపాటి సంపాదనలో మరి వాళ్ళ 10,000 రూపాయలు చారిటీ కార్యక్రమాలకి ఉపయోగించి
మాతృదేవోభవ వృద్ధాశ్రమ సేవా సంస్థకు 5,000 రూపాయల విలువ గల నిత్యావసర వస్తువులు మరి ఇవాళ ఇవ్వడం జరిగింది. ఈ ముగ్గురు పిల్లల్ని చూస్తూ ఉంటే చాలా బాధాకరంగా అనిపించింది. వారికి నిత్యావసర సరుకులతో మానసిక పరిస్థితి పిల్లల్ని చూసి మీరు కూడా కాస్తంత సహాయం చేయాలని, వారి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పేద కుటుంబాలకు హెచ్ఐవి పేషెంట్స్కు నెల సరుకులను పంపిణీ చేశాడు. అన్నదానం చేసే మనసు ఉంటే అదే నిజమైన సంపద అని మన పెద్దలు అంటూ ఉంటారు. కోయిలకుంట్ల విక్కీ ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి సహాయం చేస్తున్న విక్కీ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన ఈ రోజు మన అలగడ్డలోని స్ఫూర్తి హోమ్ లో పిల్లలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అక్కడ ఉన్న పిల్లలు ఎంతో ఆప్యాయంగా విక్కీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనాథాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు వెళ్ళి వారిని ఆప్యాయంగా పలకరిస్తాడు. వారికి ప్రేమగా వడ్డిస్తూ తినమని వారితో పాటు కలిసి తింటాడు. వారి నవ్వుల్లో తన సంతోషాన్ని వెతుక్కుంటాడు. అతనొక్కడే యువతకు ఆదర్శం. విక్కీ ఫౌండేషన్ నేను క్రియేట్ చేసుకున్నాను. దానికి ఒక 5-6 వేలు ఖర్చు అవుతుందంటే దానికి కూడా ఇంకొక ఫ్యామిలీకి సాయం చేయొచ్చు కదా. ఆ 5-6 వేలకు కూడా ఈ ఫౌండేషన్ అనేది క్రియేషన్ రిజిస్టర్లో ఇవన్నీ తెలియదు, నాకు అవన్నీ తెలియదు. ఫండ్స్ కూడా నేను కలెక్ట్ చేయను. నేను ఇంటికాడ కూర్చుంటే జరిగిపోదు, కానీ అది చేయట్లేదు. నేను రాత్రి 12 వరకు మేల్కొని ఒక థియేటర్లో ఆపరేటర్గా చేస్తున్నాను. ఎందుకంటే ఆ వచ్చినప్పుడు మాత్రమే నేను నా ఫౌండేషన్కు ఇలా వీళ్ళకు సేవ చేస్తున్నాను. విక్కీ ఫౌండేషన్ విక్కీ హైలైట్ కాదు. ఇక్కడ నేను ఎవరినైతే చూపిస్తున్నానో వాళ్ళు హైలైట్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి ఇంకొకరు ఉపయోగపడతారు. నాదేం లేదు, నేను జస్ట్ ఊరికి చేసుకుంటూ వెళ్ళడమే. ఇల్లు కాకుండా ఇల్లు అయిపోయిందా, ఆ నెక్స్ట్ ఎవరు, ఇలాంటిదే నా పని. రోజు అదే పని కదా. విక్కీ ఫౌండేషన్ అని 5 ఏళ్ల క్రితమే స్టార్ట్ చేశాను. అక్కడ అన్నదానం, ఎవరైనా చనిపోతే అనాథలు చనిపోతే అంత్యక్రియలు చేయడం, రక్తదానం ఇవన్నీ చేస్తూ ఉంటాము. మా ఊరు మంచి గుర్తింపు తేవాలనేది మా ఉద్దేశం. ఈ ప్రయాణంలో సహాయపడిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. మీ విక్కీ ఫౌండేషన్, కోయిలకుంట్ల.